नहीं सच्ची పోతా అన్నా ఓజీ సాబ్ आपके पहले बार तो ఓజీ సాబ్ వాళ్ళ డాడీ అయితే పాప మా అబ్బాయిని తలుచుకొని చనిపోయిన దగ్గర నుంచి చూడండి ఎట్లా అయిపోయారు. नहीं सच्ची పోతా అన్నా ఓజీ సాబ్ आपके पहले बार तो ఓజీ సాబ్ అయాన్ అనే బాబు మా కాలనీలో ఉంటాడు. అసలు ఏ రోజు కూడా ఆ బాబుని మేము బయట చూడలేదు. అసలు ఎవరికి కనిపించడు అనమాట. అంత జాగ్రత్తగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారు. వాడు బయట వాళ్ళు చూస్తారేమోననేసి బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా ఆ గేట్ చిన్నగా ఉంది కదా, బయట వాళ్ళు నేను ఎక్కడ కనిపిస్తానో అని ఇట్లా వంగి మరి టాయిలెట్కి వెళ్ళేసి వస్తాడు. అంత కరెక్ట్ పర్సన్ అనమాట ఆ బాబు. ఆ బాబు ఎవరికి కాల్ చేస్తే ఆమె వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి ఇతను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు డాడీ అని వాళ్ళ అమ్మకి నాన్నకి వాళ్ళ మామయ్య ఎవరైతే పిల్లాన్ని కొట్టి చంపేశాడో వాడికి చెప్పుకోవాలి. అంతేగాని పోయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్తే వాడు ఒక 10 మందిని తీసుకొచ్చి ఈ పిల్లాన్ని చంపడానికి స్కెచ్ చేశారంటే ఈ పిల్లాడు చాలా మంచివాడు. మా కాలనీలో అసలు ఎప్పుడు కూడా వాడిని చూడలేదు. నిన్న మార్నింగ్ నేను వాకిలు ఊడుస్తుంటే ఎవరు 2 బాబులు వచ్చి మిడిల్లో వీడిని కూర్చోపెట్టుకుని తీసుకెళ్తుంటే క్యాటరింగ్కి వెళ్తున్నాడు లెక్క అని వాళ్ళ మమ్మీ చెప్పింది. 7:30, 8 కల్లా వెళ్ళిపోయారు తీసుకుని వాడిని. క్యాటరింగ్ అయిపోయాక ఈవినింగ్ చూస్తే ఈ వార్త విన్నాం మేము. కానీ న్యాయంగా అమ్మాయిలు ఇవాళ రేపు ఒక 9th క్లాస్ అమ్మాయి మైనర్ పిల్ల అని చట్టాల ప్రకారంగా చట్టరీత్యా మహిళల మేమేం కూడా మరి ఒక చిన్నపిల్లగా భావిస్తున్నాము. కానీ ఆ పిల్లకి 3 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ అవసరమా? వాళ్ళ మమ్మీ డాడీ ఆ పిల్లని ఆ విధంగా పెంచుకుంటూ పోతుంటే ఎంతమంది మగపిల్లల్ని చంపేస్తుంది అమ్మాయి. ఈరోజు మైనర్ అని వదిలేస్తారు, రేపు అమ్మాయి మంచిగా ఒక ఏజ్ వచ్చాక ఇంకా ఎంతమందిని మెయింటైన్ చేస్తుంది? వాళ్ళ మమ్మీ డాడీకి ఎట్లా భయం లేకుండా పోతుంది? అమ్మాయిని అలా పెంచడం ఏంటి అసలు? ఈరోజు ఒక అబ్బాయి చనిపోయాడు, ఇంక 2 పిల్లలు లైన్లో ఉన్నారు, 3 మెంబర్స్ ఆమెకి బాయ్ ఫ్రెండ్స్. ఆమె ఒక 9th క్లాస్లో 3 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుందంటే ఫ్యూచర్లో ఎంతమంది మగపిల్లల జీవితాలు ఇంకా పాడవుతాయి. దీని హెరాస్ చేస్తున్నాడని కానీ ఆయన ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఆ పాపని ఏమన్నా ప్రూఫ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా ఫోన్లో కానీ? ఫోన్లో లేవు అసలు. అమ్మాయి డైరెక్ట్ ఎవరైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతనికి చెప్పడం జరిగిందని తెలిసింది మాకు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పలేదా? వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోవాలి, వాళ్ళ మామయ్యకి చెప్పుకోవాలి, వాళ్ళ రిలేషన్ కి చెప్పుకోవాలా. అట్లా కాకుండా అమ్మాయి వెళ్ళేసి డైరెక్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అట, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అట, వీడు ఇట్లా నాకు కాల్ చేస్తున్నాడు, ఒక 3 monthsగా కాల్ చేస్తున్నాడని ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి చెప్పే బదులు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి క్రమం పెట్టుకునే వాళ్ళు కదా వాడిని, ఆ అమ్మాయిని. ఉత్తపుణ్యానికి ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పెద్ద నేనే హీరో కదా అని హీరోయిజం చేసేసి వీడిని చంపేస్తే ఎవరి కడుపులు కాలుస్తున్నారు వీళ్ళంతా? అసలు ఆడవాళ్ళకి భయం లేకుండా చేయడం ఏంటి చట్టాలు? మైనర్ అమ్మాయికి అంత ధైర్యం ఇవ్వడం ఏంటి? ఈ అమ్మాయి మైనర్ కదా, ఈమెకి మనం సపోర్ట్ చేద్దాం. ఎంతవరకు తప్పులు చేస్తూ పోతుంటారు మహిళలు, చిన్నపిల్లలైనా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం? ఈరోజు ఒక పిల్లాడు వాళ్ళు బాగా కడు బీదలు, వాళ్ళ ఇళ్ళలో పనులు చేసుకుని ఎక్కడ పని ఉంటే అక్కడ వెళ్ళి ఒక 200-300కి వెళ్తారు. వాళ్ళు చూడబోతే అట్లున్నారు. ఆ బిడ్డలను చూసుకొని తల్లి బతుకుతుంది. ఆ పిల్లోని అంత చేతికొచ్చిన పిల్లోని మట్టి పెట్టుకుంది ఆ పిల్ల మహాతల్లి. ఇంత అన్యాయం. మాకు రాత్రి నుంచి పక్కిళ్ళు కనీసం వాళ్ళని చూస్తుంటే కలుపు ఇట్లా తరిక్కుపోతుంది. అసలు ఎవరు అంతెత్తు బిడ్డ ఎట్లా మట్టి వాళ్ళు చేసుకుంది, ఆ పుణ్యాతికాలు పుణ్యం కట్టుకుంది. ఒక్క మాట వచ్చి తల్లికి గాని తండ్రికి గాని పక్కన వాళ్ళకి గాని ఇట్లా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు చెప్పదు, చెప్పు వాడికి ఎవరికో చెప్పి నువ్వు ఇంత దౌర్జన్యం చేపించావు బిడ్డ మీద. నువ్వు వచ్చి ఇక్కడ ఒక్క మాట చెప్పొచ్చు కదా, నెంబర్లు వాళ్ళకి ఇచ్చే బదులు ఇక్కడ వచ్చి చెప్పొచ్చు కదా. ఇంత కడుపులో మంట పెట్టుకున్నారు మీరు. ఆ బిడ్డ ఎంత కరెక్ట్ పిల్ల అయితే వచ్చి అమ్మ మీ బాబు నాకు ఫోన్ చేస్తున్నాడు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ చెప్పావు, 3 బాయ్ తల్లిదండ్రులు లేరా అమ్మాయికి? తల్లిదండ్రులు ఉంటే వచ్చి చెప్పొచ్చు కదా. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలే. వాడికి ఎవరికో చెప్పి ఆ పిల్లోని ఇప్పుడు మట్టిపాలు చేసింది. హీరోలు అయిపోయారు. ఆ పిల్లోని మట్టిపాలు చేసింది. ఆ తల్లికి తండ్రికి ఆ పిల్లలకి చెప్పుకోవాలి. ఎంతమంది చచ్చిపోవాలి? ఇప్పుడు అమ్మాయి ఒక్క దాని కొరకు మగ పిల్లలు ఎంతమంది చావాలి? ఎంతమంది తల్లుల కడుపు కోత ఇది? దీనికి ఎవరు అసలు ఎవరు వీళ్ళకి ఆన్సర్ చెప్పాలా? వాళ్ళ కడుపు కోత ఏం హరాస్మెంట్ చేశాడో చూపియాలి కదా. ఇగో ఇది హరాస్మెంట్ చేశాడు, మీ అబ్బాయి ఇట్లా పోయాడు వాళ్ళ దగ్గరికి, మా పిల్లని ఇట్లా కదిలిచ్చాడు అని చెప్పి చూపియాలి కదా. అది ఏమున్నా ఏమి లేదు కదా.
అసలు ఇంట్లో నుంచి బయటకు రాడమ్మా. అయాన్ అనే పిల్లవాడు చాలా అంటే చాలా మంచివాడు. మేము అంటున్నాము వాడు మా ముందట లేడు, ఎక్కడున్నాడో. నిన్న ఆ పిల్లాడికి అట్లా అయ్యింది అనే వరకు ఆ పిల్లాడు ఇంట్లో ఉంటాడా అనేది మాకు తెలియదు. మా పక్కనే మేము ఉండేది, సెకండ్ థర్డ్ హౌస్ మాది. ఆ పిల్లాడు ఇక్కడ ఉంటాడా అని మేము విచిత్రపోతున్నాము. మా పక్కన ఉన్న పిల్లాడికి ఇంత అన్యాయం ఎట్లా జరుగుతుందని మేము అంత నీట్గా, అంత డీసెంట్గా, అంత చక్కగా ఉన్న పిల్లాడిని అన్యాయంగా అమ్మాయి ద్వారా, అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పేసి ఆ పిల్లాడిని చంపించింది. ఇంకో కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తే కూడా వీడు చంపేస్తాడా? వీడు మా అమ్మాయి వాళ్ళ మామయ్య ఇంకెంతమందిని చంపుతూ వస్తాడు? ఆ అమ్మాయిని ఎందుకు భయపెట్టట్లేదు? ఎందుకు అందరిని చంపుతూ వెళ్తున్నారు వీళ్ళు? మామయ్య హస్తం కూడా ఉంది. వాళ్ళ మామయ్య హస్తమే, వాళ్ళ మామయ్యని వచ్చి కాపాడుకుంటున్నాడు అన్ని విషయాల్లో. అతను వస్తున్నాడు, వాళ్ళ అమ్మకి ఎందుకు చెప్పలేదు? బయటికి రాకుండా ఈ 8 మంది బయటికి రాకుండా వాళ్ళ మామయ్య వచ్చి చూస్తున్నారు స్టేషన్ లో. అంటే చట్టాలన్నీ ఆడపిల్లలకు ఉన్నాయనేసి విచ్చలు విడిగా ఆడపిల్లలు అయ్యారు కాబట్టి నేను ఒక మహిళగా కూడా నేను ఆడపిల్లలకి సపోర్ట్ చేయను. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఆ మహిళకు పుట్టిన పిల్లలే. ఒక బాబు పుట్టాడా, ఒక అమ్మాయి పుట్టిందా, ఆ మహిళ కనిన పిల్లలే. ఏ పిల్లలకైనా సమాన హక్కే ఉండాలి, సమాన చట్టాలు తేవాలి. ఈరోజు మగపిల్లలకి చంపేస్తాము, మగపిల్లల్ని మట్టు కట్టించేస్తాము, ఆడపిల్లలే రాజ్యం వెళ్ళాలనేది మాత్రం ససమీర కరెక్ట్ కాదు. ప్రభుత్వం దీనికి స్పందించాలి, తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరు కూడా జడ్జిమెంట్ చేయట్లేదు మేము. వాళ్ళు ఆ బాధ, ఆ తల్లి పడుతున్న బాధని మేము చూడలేకపోతున్నాం కాబట్టి ఆ బాబుకి మీరు అన్యాయం అయిపోయింది, న్యాయాన్ని చేయమని కోరుకుంటున్నాము. ఆ అమ్మాయిని కూడా ఒక్కసారి ఒక ఆడపిల్ల మైనరా మేజరా అది చూడకండి. ఆ అమ్మాయి చేసిన మిస్టేక్, 3 బాయ్ ఫ్రెండ్లని ఇంత చిన్న వయసులో 9th క్లాస్లో 3 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తుందంటే ఈ సమాజం ఎక్కడ పోతుంది? ఆ తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతమంది మగపిల్లల లైఫ్ని స్పాయిల్ చేస్తుంది అమ్మాయి. అలాంటి ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఇంకెంత అవేర్నెస్ రావాలో కాస్త ప్రభుత్వం స్పందించండి ప్లీజ్. కాళ్ళు పట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న గోస అందరూ కలిసి ఆలోచించండి. ప్రభుత్వం అంతా ఆలోచించండి, ఆ కుటుంబానికి హెల్ప్ చేయమని కోరుకుంటున్నాం మేము. ఆ అమ్మాయిని క్రమంగా పెట్టడానికి వాళ్ళ అమ్మ నాన్నని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టండి, తప్పులేదు. ఒక 16 years, ఒక 15-14 years అమ్మాయి అలా చేస్తుందంటే పేరెంట్స్ని ఫస్ట్ తీసుకొచ్చి జైల్లో పెట్టండి. ఆ పేరెంట్స్ వచ్చి జైల్లో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు. ఇది మాత్రం న్యాయంగా చేయమని కోరుకుంటున్నాము. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయాన్ గురించి చాలా మంచిగా చెప్తున్నారు. సరే, అసలు ఆయాన్ ఒకవేళ చేశాడు, ఆ పిల్లకి ఫోన్ చేసి అరెస్ట్ చేశాడు అంటే అది చంపేంత తప్పు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఒకవేళ చంపడానికి వీళ్ళెవరు కావాలంటే ఎవరండి? ఓకే, తను చిన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారంట. ఆ చదువుతోనే ఫోన్లు చేశాడో మెసేజ్ చేశారో. ఒకవేళ ఆ అమ్మాయికి అది నచ్చలేదు, నచ్చకపోతే ఎవరికి చెప్పాలి? ప్రతి పిల్లకి పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్కి చెప్పుకోవాలి, లేదా వాళ్ళ రిలేటివ్స్ చెప్పుకోవాలి, వాళ్ళ బ్రదర్కి చెప్పుకోవాలి. కానీ ఈమె ఎవరికో చెప్పిందంట, ఇంతకుముందు ఉన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి చెప్పిందంట. ఆడు ఒక 8 మందిని వేసుకొని వచ్చి వీడిని ఒక హీరోలాగా వీడిని తీసుకుపోయి బయట ఎక్కడో వాళ్ళ మామని తీసుకొని వచ్చి బయట ఎక్కడో కొట్టేసుకొని చంపిండ్రంట. అంటే ఒక చిన్న బాబు 16-17 సంవత్సరాలు ఉంటాయా బాబుకి? సో 16 సంవత్సరాల బాబు ఒక పిల్లని హరేజ్ అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఈ మీడియా వాళ్ళు కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు, జిహాద్ అని ఇష్టపడితే అట్లా రాస్తున్నారు. సార్ ఒక మాట చెప్పాలంటే ఆ అబ్బాయి ఎంత కరెక్ట్ పర్సన్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీకి ఆరోగ్యం బాగలేదని రెస్ట్లో ఉంటే, అమ్మ నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు కదమ్మా, నేను హాలిడేస్లో నేను కూడా ఖాళీగా ఉంటానమ్మా, నేను కూడా ఎంతో కొంత తెస్తానని 300 350 వెళ్తున్నాడు. కష్టపడి డబ్బు తెచ్చి కరెక్ట్ ₹1 ఖర్చు పెట్టుకుని వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు. అది కాకుండా ఈరోజు బక్రీద్ ఉందనేసి నేను కటింగ్ చేసుకుంటానమ్మా, నా దగ్గర పైసలు నీ దగ్గర పైసలు కదమ్మా అనేసి ఒక క్యాటరింగ్కి వెళ్తే వచ్చే 350కి ఒక ₹50 ఎక్స్ట్రా వస్తుంది రారా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే పిలిస్తే ఒక ₹50 కోసం ఎక్స్ట్రా వస్తుందని 400కి వెళ్ళినందుకు ఆ 400 తెచ్చి ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు పిలవగానే మెసేజ్ పెట్టగానే ఫ్రెండ్ పిలిచాడు కదని వెళ్ళినందుకు ఇంత పెద్ద ద్రోహం చేశారు. అంటే ఆ బాబు కష్టపడే తత్వమే ఉంది, తల్లికి తండ్రికి హెల్ప్ చేసే తత్వం ఉంది తప్పించి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించే తత్వం వాడి దగ్గర లేనే లేదే మాత్రం మేము చూడలేదు. అంత చక్కటి పిల్లాడు. కాలేజ్కి కూడా వాళ్ళ అమ్మకి నాన్నకి తెలియకుండా వీళ్ళు ఫీజులు కట్టలేరని 10th క్లాస్ పాస్ అయ్యాడు కదా, కాలేజ్ వెతుక్కొని కాలేజీలో సీట్ సంపాదించుకుని వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదు. ఒక తిరుగుబోతు వాడైతే కాలేజీలో వాడు ఫ్రీ సీట్ కోసం బ్రతిమాలి ఎవరెవరిని కాళ్ళు పట్టుకుని సీట్ సంపాదించుకుని కాలేజ్ స్టార్ట్ అయితే ఇప్పుడు వాడు వెళ్తాడు. దాని కొరకు బట్టలు కొనుక్కోవాలి, బుక్కులు కొనుక్కోవాలనేసి క్యాటరింగ్కి వెళ్తున్నాడు. ఇంత మంచిగా పనిచేసి ఇంత మంచి తల్లిదండ్రిని చూసి ఆ పిల్లాడు ఎంత చెడ్డవాడని ఎవరు ఎందుకు రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారు? అసలు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎవడిస్తాడు? కాలనీలో మమ్మల్ని అడగలు మేము ఇస్తాము, పక్కనున్న మేము ఇస్తాము. వాడికి ఏం సర్టిఫికేట్ కావాలో వాడు ఏంటనేది మమ్మల్ని అడగలు మేము చెప్తాం. కానీ అన్యాయంగా వాడిని ఆ పిల్ల ద్వారా చంపిపించేసింది కాక అన్యాయంగా వేరే నిందలు వేస్తున్నారు.
అలా అన్ని దేవుడు అనేది వాడు ఉన్నాడు, కంపల్సరీ ప్రతి ఒక్కరికి న్యాయం దేవుడు కూడా చేస్తాడు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆ అబ్బాయికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ వాళ్ళకి ఇదే కోరుకుంటున్నారు అందరూ, న్యాయం అయితే జరగాలి అని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు అందరూ. ఒకవేళ ఇప్పుడు అదే చెప్తున్నాను, అబ్బాయి చేయలేదు అని చెప్పేసి ఇక్కడ అందరూ అంటున్నారు. సరే ఫోన్ ఒకవేళ చేసినా కానీ చంపేంత పెద్ద తప్పు అయితే కాదు. ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట చెప్పుకుంటే భయం చెప్పుకొని ఆపేసుకునే వాళ్ళు. ఎందుకంటే అబ్బాయి చిన్న ఏజ్, కష్టపడి చదువుకొని పనికి వెళ్ళి కాలేజ్ తనంతట తాను సీట్ సంపాదించుకున్న వ్యక్తి. అంటే మీరు అర్థం చేసుకోండి, బలాదూరుగా ఇష్టం వచ్చినట్టు గ్యాంగ్స్ వేసుకొని తిరిగే ఒక పర్సన్ ఇలాంటివన్నీ చేయడు.